కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లోని ఇరిగేషన్ ఆఫీసులో అధికారులు సోదాలు చేపట్టారు. కీలకమైన హార్డ్ డిస్క్ ఫైల్స్ సీజ్ చేశారు. వాటిని హైదరాబాద్కు తరలించారు. బొలెరో వాహనం నిండా కాళేశ్వరం ప్రాజెక్టు ఫైల్స్ ను పంపించారు. హైదరాబాద్లోని హెడ్ ఆఫీస్కు వాటిని తీసుకువెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ అన్నది కొనసాగుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, 3 రోజుల పాటు ఇరిగేషన్ కార్యాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా ఇటు విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. 3 రోజుల పాటు 10 చోట్ల ఈ విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. చాలా కీలకమైనటువంటి ఫైల్స్ అన్ని కూడా సీజ్ చేసి ప్రస్తుతం అయితే హైదరాబాద్ తరలించడం జరిగింది. మిగతా చోట్ల రెండు రోజుల పాటే తనిఖీలు కొనసాగాయి. కానీ కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగినటువంటి మహదేవ్పూర్ మండలం ఇరిగేషన్ కార్యాలయంలో 3 రోజుల పాటు ఇటు సోదాలు కొనసాగాయి. ఇందులో కీలకమైనటువంటి ఫైల్స్ తో పాటు హార్డ్ డిస్కులన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటన్ని కూడా ప్రస్తుతం అయితే హైదరాబాద్ కు తరలిస్తున్నట్టుగా విజిలెన్స్ అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిన తర్వాత ఇటు ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం జరిగింది. విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో విజిలెన్స్ అధికారులు దాదాపు 46 రకాల వివరాలు అడిగి ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారుల వద్ద ఫైల్స్ అని కూడా సేకరించడం జరిగింది. వీటిలో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంచనాలు, డిజైన్లు, నిర్మాణాలు, అదేవిధంగా ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇచ్చినటువంటి ఆదేశాలతో పాటు ఇటు వ్యయం అదేవిధంగా డిపిఆర్ ఇలాంటి అనేక రకాలైనటువంటి రికార్డులన్నీ కూడా ప్రస్తుతం అయితే విజిలెన్స్ అధికారులు సీజ్ చేయడం జరిగింది. లింక్ 1 లో కీలకంగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మేడిగడ్డ అదేవిధంగా పంప్ హౌజులు 3 బ్యారేజీలు కూడా ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించినటువంటి ఫైల్స్ మాత్రం ప్రస్తుతం అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంతో పాటు ఇటు ప్రాజెక్టు నిర్మాణ సమయంలో జరిగినటువంటి నిర్మాణ సంస్థలతో జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించిన అంశాలపైన కూడా విజిలెన్స్ అధికారుల బృందాలు ఆరా తీయడం జరిగింది. ఇక ఈ కాళేశ్వరం మేడిగడ్డ అక్టోబర్ 21న కుంగుబాటు ఏర్పడిన తర్వాత వెంటనే ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు సిరోంచ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలను కూడా విజిలెన్స్ అధికారుల బృందాలు సేకరించాయి. ఇక వీటితో పాటు ఇటు ఏ స్థాయి నుంచి సిఈ స్థాయి వరకు ఉన్నటువంటి అధికారుల పైన కూడా వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, ఎవరైనా సస్పెన్షన్ సంబంధించినటువంటి అంశాలపైన కూడా విజిలెన్స్ బృందం ఫోకస్ చేయడం జరిగింది. చాలా లోతైన వివరాలను కూడా ఇటు ఇరిగేషన్ శాఖ నుంచి సేకరించారు. అదేవిధంగా నిర్మాణ సంస్థల వద్ద నుంచి కూడా కొన్ని ఫైల్స్ సేకరించినట్టుగా సమాచారం అందుతుంది. వీటిని సేకరించినటువంటి ఫైల్స్ అన్ని కూడా ఒక నిపుణుల కమిటీకి అందిస్తారు. ఆ నిపుణుల కమిటీ అంతా కూడా వీటిని పరిశీలించిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎక్కడ లోపాలు జరిగాయి, ఎంత అవినీతి జరిగింది, నిర్మాణ సంస్థలో ఎటువంటి రూల్స్ పాటించాయి, ఇరిగేషన్ శాఖ అధికారుల పర్యవేక్షణ ఏ రకం కొనసాగింది అనే అంశం పైన ఒక నివేదిక తయారు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే జ్యుడిషియల్ విచారణకు వెళ్లాలని చెప్పి నిర్ణయించుకునే నేపథ్యంలో ఈ ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు సేకరించినటువంటి సీజ్ చేసినటువంటి రికార్డ్స్ లో ఎటువంటి అంశాలు ఉన్నాయని మాత్రం ప్రస్తుతం అయితే కొంత ఆసక్తిగా మారింది. ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు కొంత టెన్షన్ కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. 2016లో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. 2019లో ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయింది. అప్పటి నుంచి జరిగినటువంటి ఫైల్స్ అన్ని కూడా ఇటు విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. దీంతో మొత్తానికైతే ఇటు ఇరిగేషన్ అధికారులు ఒక టెన్షన్ మాత్రం మొదలైందని చెప్పుకోవచ్చు. ఇక ప్రాజెక్టు నిర్మాణం సంబంధించినటువంటి విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. సిబిఐ విచారణ చేపట్టాలని చెప్పి బీజేపీ కూడా డిమాండ్ చేస్తుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇటు విజిలెన్స్ తో పాటు సిట్టింగ్ జడ్జి తో విచారణ చేపిస్తామని చెప్పి ముందుకు కదులుతున్న నేపథ్యంలో ఎటువంటి అంశాలు ముందు సాగుతాయి, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పైన ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుందన్న చర్చ కూడా మొదలైంది. మొత్తానికైతే విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న రికార్డ్స్ లో ఎటువంటి అంశాలు బహిర్గతం కాబోతున్నాయి, విజిలెన్స్ అధికారులు ఇచ్చేటువంటి నివేదిక ఏ రకంగా ఉండబోతుంది, సిట్టింగ్ జడ్జి ముందు ఉంచేటువంటి నివేదికలో ఎలాంటి అంశాలు ఉంటాయని మాత్రం ప్రస్తుతం అయితే హాట్ టాపిక్ గా మారాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్. రికార్డ్స్ డాక్యుమెంట్స్ మేము సీజ్ చేసాము, కలెక్ట్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా మా హెడ్ ఆఫీస్లో సమర్పించి తదుపరి విచారణతో తగిన ఏదైనా లోటుపాట్లు ఏదైనా ఉంటే కనుక మా ఇంజనీరింగ్ టీం వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. మొత్తం చేసిన తర్వాత తదుపరి చర్యలు ఏమైనా ఉంటే తీసుకుంటే జరుగుతుంది.
అండ్